ట్రిప్ స్టార్ట్ అవుతున్నాం. హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. సో మేము లాంగ్ వీకెండ్ కి ఓక్లహోమా వెళ్తున్నాం. సో ఓక్లహోమా బై డ్రైవ్ వెళ్తున్నాం అనమాట. మేము అందరం ఇంకొక 2 ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అనమాట. సో 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. సో మేము ఏంటంటే ఫస్ట్ డే నైట్ హోటల్లో స్టే చేసినాం. నెక్స్ట్ 2 డేస్ లైక్ ఎయిర్బిఎంబి లైక్ అట్లా తీసుకున్నాం అనమాట. సో అక్కడ కుక్ చేసుకోవడానికి ఉంటుంది కదా ఎయిర్బిఎంబి, అందుకని చెప్పి మేము ఫుడ్ కుక్ చేసుకోవడానికి అని చెప్పి ఒక మెనూ లాగా వేసుకొని ఎప్పుడు ఏం కుక్ చేసుకుందామని దానికి తగ్గట్టు థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి కారం, పెప్పర్ పౌడర్, ఒకరోజు బిస్బెల్లాబాద్ చేసుకుందాం అనుకున్నాము పోప్ కోసము. అండ్ దెన్ టామరిండ్ ఇట్లా ఒకరోజు గ్రిల్ చేసుకుందాం అనుకున్నాం అనమాట. దానికోసం తందూరి చికెన్ మసాలా కుక్ చేసుకోవడానికి ఇన్స్టాపాట్ తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకొక ఇన్స్టాపాట్ ఫ్రెండ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ దెన్ ప్లేట్స్, ఇది వచ్చేసి హాట్ ప్యాక్ కూడా తీసుకెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఒకరోజు పప్పు చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఇందులో పెట్టుకొని క్యారీ చేసుకోవడానికి ఇంకా థింగ్స్ అన్నీ ఇన్స్టాపాట్లో ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. గ్లాస్ డబ్బాలు కూడా అందులో పెట్టేస్తున్నాను, ఎందుకంటే పగలకుండా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాపాట్లో ఎందుకు పెడుతున్నానంటే ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పి. అండ్ ఇంకోటి మేము మెనూ వేసుకున్నామని చెప్పాం కదా, మెనూ వేసుకొని లైక్ ఏ రోజు ఏది అని చెప్పి మేము డిసైడ్ అయ్యామన్నమాట. ఏ రోజు ఏ ఐటమ్ అనేది దానికి తగ్గట్టుగానే గ్రాసరీ లిస్ట్ వేసుకున్నాము. ఆ లిస్ట్లో నుంచి లైక్ డివైడ్ చేసుకున్నాం అనమాట. ఒకళ్ళం కొన్ని ఇంట్లో నుంచి. అండ్ దెన్ గ్రాసరీ స్టోర్లో నుంచి పర్చేస్ చేసేవేమో గ్రాసరీ స్టోర్లో పర్చేస్ చేసే లిస్ట్ లాగా చేసుకొని, అండ్ ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క స్టోర్ వెళ్ళామన్నమాట. ఒకళ్ళేమో హెచ్ఈబి, ఒకళ్ళు కాస్కో, ఒకళ్ళు ఇండియన్ స్టోర్ అట్లా వెళ్ళి పర్చేస్ చేసుకున్నాం. అండ్ దెన్ బియ్యం కూడా చూసారు కదా, బిగ్ బ్యాగ్ తీసుకెళ్తే ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కదా అని చెప్పి మేము ఏం చేసామంటే లైక్ రైస్ని విడిగా తీసుకొని వెళ్ళామన్నమాట. అండ్ దెన్ ఇంకా స్టార్ట్ అయ్యే రోజు మార్నింగ్ అంతా ప్యాక్ చేస్తున్నాను. ముందు రోజే డ్రెస్సెస్ అన్నీ తీసి పెట్టుకున్నాను, కొన్నేమో ఇంకో ఆ రోజు తీసి పెట్టాను అనమాట. మోస్ట్లీ మేమేంటంటే నేను చందు ట్రావెల్ వెళ్తుంటే లైక్ మేము ఓవర్ ప్యాక్ చేసుకోకుండా ఉండటానికే ట్రై చేస్తామన్నమాట. ఇఫ్ కార్ అయితే కనుక మేమిద్దరం అయితే కొంచెం ప్లేస్ ఉంది అనుకుంటే పెట్టుకుంటాను లావిష్గా. లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్న సిచ్యుయేషన్లో నేనేంటంటే తక్కువగానే పెడతానమాట, ఎక్కువ పెట్టుకోను. సో ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను. సో మా ఇద్దరు బట్టలు ఈ ట్రాలీలో వచ్చేసాయన్నమాట ఈ 3 డేస్. ఇంకా ఏంటంటే కొంచెం వాటర్ యాక్టివిటీస్ కూడా చేస్తామేమో అని చెప్పి సేఫ్ సైడ్కి వాటర్ యాక్టివిటీ థింగ్స్ ఇంకా అవన్నీ పెట్టేసుకున్నాను. మేము ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ 3కి అట్లా స్టార్ట్ అవుదామని ఏం చేసుకున్నాం అనమాట. సో లంచ్ చేసి స్టార్ట్ అవుతాం కదా, డిన్నర్ కావాలి. మేమేంటంటే ఆ రోజు నైట్ హోటల్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా. సో ఏంటంటే హోటల్లో కుక్ చేసుకోవడానికి అవ్వదు. సో డిన్నర్కి బయట వెళ్ళాలి కదా, దానికన్నా బెటర్ ఏంటి అంటే కుక్ చేసుకొని వెళ్ళామనుకోండి, ఒక టైం సేవ్ అవుతుంది. అండ్ దెన్ రెస్టారెంట్కి వెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చే ఫుడ్ వచ్చేసరికి ఒక 1 అవర్ వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇంకా 1 అవర్ ఉందనుకోండి టైం, కుదిరితే కెస్నోస్ వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే కెస్నో మేము వెళ్ళే దారిలో తగులుతుంది అనమాట. బట్ ఏంటి అంటే లేట్ నైట్ అయితే వద్దులే అని చెప్పేసి మేము ఎక్స్క్లూడ్ చేద్దాము అని అనుకున్నాము. సో అదే ఆ టైం వచ్చింది అనుకోండి, దాన్ని అట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి ఇంకా మేము ఆ రోజు ఫుడ్ కుక్ చేసుకుని వెళ్తున్నాము. నేనైతే వచ్చేసి వెజ్ పులావ్ చేశాను అనమాట. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేసుకొని ఫ్రై చేసి తీసుకొస్తుంది. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఏమో చికెన్ కర్రీ చేసుకొని తీసుకొస్తున్నారనమాట. సో ఇంకా అట్లా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇది ఫ్రీజరు, ఇదేంటంటే ఛార్జింగ్ పెట్టే ఫ్రీజరు. నార్మల్ది అనుకోండి మనము ఐస్ వేస్తూ ఐస్ కరిగిన తర్వాత వంచేసుకోవడం అదంతా కొంచెం హ్యాసల్ కదా. సో దానికన్నా ఇదైతే బెటర్ కదా. మా దగ్గర ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉందన్నమాట. సో దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు, అందుకని చెప్పి ఇంకా ఇది ఈ ఫ్రీజర్ తీసుకున్నాము. సో థింగ్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు కర్డ్ లైక్ కొంచెం ఎగ్స్ ఇట్లాంటి ఫ్రోజన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవి. అందుకని ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళకి కిడ్స్ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళకి కావాల్సినవి కూడా ఉంటాయి కదా, ఇంకా అందుకని చెప్పి ఈ ఫ్రీజర్ పిక్ చేసుకున్నాం అనమాట ఆప్షన్. ఇంకేంటంటే కొంచెం వెజ్జీస్ ఇవన్నీ కూడా మేము ఇక్కడే పర్చేస్ చేసుకుని వెళ్తున్నాము. ఎందుకంటే ఓక్లహోమా వచ్చేసి కంట్రీ సైడ్ టైప్ లాగా ఉంటుందంట, థింగ్స్ అన్నీ అంత ఈజీగా దొరకవంట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము చూస్ చేసుకున్న ప్లేసెస్ కూడా కొంచెం డ్రై లాగే అనమాట, అందుకని సేఫ్ సైడ్కి మేము తీసుకెళ్తున్నాం అనమాట, పాడవకుండా ఉంటాయి కదా అట్లాంటివి అని. అండ్ దెన్ ముందు రోజే తెచ్చుకున్నాయని లైక్ కిచెన్లోకి తీసుకురాకుండా ఒక సైడ్కి పెట్టేసామన్నమాట, ఎందుకంటే ఈజీ టు లోడ్ కదా అందుకు. ఇంకా ఇంట్లో మా దగ్గర ఐకియా బ్యాగ్స్ ఉంటే ఇంకా వాటిలోకి లోడ్ చేసేస్తున్నాము. మేము ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ కార్లో వెళ్తున్నాం అనమాట. అండ్ దెన్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళు ఇంకో కార్లో వస్తున్నారు. సో టోటల్ 2 కార్స్లో వెళ్తున్నాం అనమాట. కార్ వచ్చేసి ఫుల్గా లోడ్ చేసేసాము, రెడీ టు గో. డే 1 అవుట్ఫిట్ వచ్చేసి ఇలా మ్యాక్సీ ఫ్రాక్ చూస్ చేసుకున్నాను అనమాట, ట్రావెల్లో ఫ్రీగా
బాగుంటుంది కదా కంఫర్ట్గా అని చెప్పి ఇది వచ్చేసి రాస్లో పర్చేస్ చేశాను. మా ఫ్రెండ్ వచ్చేసి కార్లకి దిష్టి తీస్తుందనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే మెమోరియల్ డే లాంగ్ వీకెండ్కి మేమంతా ట్రిప్ వెళ్తుంటే స్టార్ట్ అయిన ఒక 30 minutesకి బ్యాక్ సైడ్ నుంచి ఒక కార్ వచ్చి హిట్ చేసిందనమాట. మాది 10-seater వ్యాన్ తీసుకున్నాం రెంట్కి. సో వెనకాల గ్లాస్ అంతా పగిలిపోయింది. కాకపోతే లక్కీగా ఏంటంటే మాకెవ్వరికి ఏం కాలేదు బై గాడ్స్ గ్రేస్. సో అందుకని చెప్పి దిష్టి తీస్తుంది. ట్రిప్ అంటే స్నాక్స్ ముఖ్యం కదా బిజ్లు. సో అవి కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇంకా స్టార్ట్ అయిన కాసేపటికి ఓపెన్ చేసాము. వెళ్ళే దారిలో ఆస్ట్రిచెస్ కనపడ్డాయి అనమాట. ఆస్ట్రిచెస్ పెంచుతున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు హాఫ్ ట్రావెల్ చేసామన్నమాట. మేము టర్నల్ ఫాల్స్ దగ్గర హోటల్ బుక్ చేసుకున్నాము. అది వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి 5 hours 20 minutes అలా ఉందన్నమాట. ఈటీఏ వచ్చేసి 7:18 అట్లా ఉంది. సో మేము వెళ్ళేటప్పుడు మా వేలో డాలస్ వస్తుంది. సో ఇంకా ఏంటంటే ఒక ఎగ్జిట్ తీసుకుంటే ఇమీడియట్గానే చౌరస్తా వస్తుంది అనమాట, నార్త్ లేక్లో ఉన్న చౌరస్తా. సో ఇంకా టీ తాగుదాంలే అని చెప్పి ఇంకా అక్కడ ఎగ్జిట్ తీసుకొని టీ తాగి స్నాక్స్ అట్లా తీసుకున్నాం అనమాట. కృష్ణ వస్తుంది అనమాట, వెళ్ళాలా వద్దా అని దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. డిస్కషన్ లో ఏం తేలిందో చూద్దాం. డిస్కషన్ లో ఏం తేలింది? ఓకే, మేము వెళ్తూ ఉన్నప్పుడే ఆన్ ద వేలో సన్సెట్ అవుతుంది అనమాట. సో సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా అయ్యింది. సో ఇంకా వీడియో క్యాప్చర్ చేశాను. ఒక్లహోమా వెళ్ళి కెస్నో వెళ్ళకపోతే ఎట్లాగా, అందులోనే ఏంటంటే మాకు వెళ్ళే దారిలో వస్తుంది. అండ్ దట్టు ఏంటంటే మేము కొంచెం ముందరే వెళ్ళామన్నమాట, టైం ఉంది కదా అని చెప్పి ఇంకా కెస్నో వెళ్దామని డిసైడ్ అయ్యి డే 1లో ఇంక్లూడ్ చేసుకొని కెస్నో వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువసేపు ఉండలేదు, ఒక 1.5 hours ఉన్నామన్నమాట. కిడ్స్ ఉన్నారు కదా, సో ఇంకా అంతకన్నా ఎక్కువసేపు ఉండడానికి అవ్వలేదు. సో మేమేంటంటే రోమ్ వెళ్ళామన్నమాట. ఈ కెస్నోలో ఏంటంటే డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి కదా, సో మేము రోమ్ వెళ్ళాం ఫస్ట్ చూద్దామని చెప్పి. ఇంకేంటంటే అదే పార్కింగ్ లాట్లో ఫుడ్ కంప్లీట్ చేసేసేద్దాము, ఎందుకంటే బయటకు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి డిన్నర్ చేసేసామన్నమాట. అది ట్రాష్ వేయడానికి కవర్ అట్లా పెట్టాము. సో ఈ కెస్నోలో డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి కదా, సో రోము, ప్యారిస్, న్యూయార్క్ ఇట్లాగా. సో ఏంటంటే మేము ఫస్ట్ ఒకటి చూసి ఇంకా టైం ఉండి కుదిరితే ఇంకో దానికి వెళ్దాంలే అని చెప్పి ఇంకా రోమ్ దాంట్లోకి ఎంటర్ అయ్యాము. ఈ కెస్నో వచ్చేసి నేను ఫస్ట్గా వెళ్ళిన కెస్నో ఇదే అనమాట. అండ్ దెన్ ఇప్పుడు వెళ్ళడం సెకండ్ టైము. అండ్ దెన్ నేను రౌలెట్ గేమ్ కూడా ఇక్కడే నేర్చుకున్నాను ఈ కెస్నోలోనే. నాకు ఆ గేమ్ తప్పకిచ్చి కెస్నోలో అంతకన్నా ఇంకా ఆడటానికి ఏమీ రాదనమాట. నాకు అదే వచ్చు, అదే నచ్చుతుంది. రౌలెట్ ఆడాను అనమాట. ఒక ఫస్ట్ 2 times బాగా వచ్చాయి కదా అని ఆడితే 2 times పోయాయి అనమాట. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది. అయితే నేను 20 పెడితే 21లో ఉన్నప్పుడు ఇంకా తీసేసుకున్నాను. లాభం లేదు, నష్టం లేదు, ఎందుకులే అని చెప్పి. ఇది వచ్చేసి ప్యారిస్ థీమ్ అనమాట. ఇన్సైడ్ ఇట్లా ఉంటుంది కెసినోలో. ఒక 1.5 hours అట్లా ఉన్న తర్వాత ఇంకా హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. మేము వచ్చేసి హిల్టన్ గార్డెన్ ఇన్లో బుక్ చేసుకున్నాం. ఇది వచ్చేసి టర్నల్ ఫాల్స్ దగ్గరలో ఎడ్మోర్ అనే ప్లేస్లో ఉందన్నమాట. అందులో బుక్ చేసుకున్నాము. సో ఇంకా వెళ్ళి చెక్ఇన్ చేసేస్తున్నాము. ఇంకా చెక్ఇన్ చేసేసి రూమ్స్కి లగేజ్ తీసుకెళ్ళిపోతున్నాం. లగేజ్ తీసుకెళ్ళడానికి ఈ ట్రాలీస్ ఉంటాయన్నమాట. అవి యూజ్ చేస్తే బెస్ట్ కదా, ఈజీగా క్యారీ చేయొచ్చు కదా అని చెప్పి అవి యూజ్ చేస్తున్నాం. రూమ్ వచ్చేసి ఒక్కొక్కటి 105 per night పడింది. ఫర్ సపోజ్ హోటల్స్ వచ్చేసి ఏమైనా అట్రాక్షన్స్, ప్లేసెస్, చూడదగ్గ ప్లేసెస్ దగ్గర ఉన్నాయి అనుకోండి, అట్లా ఇన్ఫర్మేషన్ డెక్ ఉంటుంది. ఆ డెక్లో ఏంటంటే ఫ్లైయర్స్ పెట్టి ఉంటాయన్నమాట, ఒక్కొక్క దాని ఇన్ఫర్మేషన్. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. సో రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్గానే ఉంది. డబల్ బెడ్ వచ్చిందనమాట ఈ రూమ్లో. అండ్ దెన్ మంచిగా మైక్రోవేవ్, ఫ్రిడ్జ్ అలా కూడా ఇచ్చారు. అండ్ దెన్ రెస్ట్ రూమ్ కూడా ఏంటంటే బాగానే స్పేషియస్గానే ఉంది, చాలా స్పేషియస్గా ఉంది, బాగానే కాదు. సో గుడ్ ఎనఫ్ అనమాట. 6:30 అట్లా లేచేసామన్నమాట. చందు అయితే వచ్చేసి 6:30 కన్నా ముందరే లేచేసాడు. 8:30 అవుతుంది. స్టార్ట్ అయిపోయాము బయటికి. బ్రేక్ఫాస్ట్ ఏమైనా తీసుకుందామని చెప్పి స్టార్ బక్స్కి వచ్చామన్నమాట. మేము ఉండే హోటల్ దగ్గరే ఉంది స్టార్ బక్స్. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లేక్ ముర్రే. సో ఫస్ట్ స్పాట్ వచ్చేసి లేక్ ముర్రే. ఇది వచ్చేసి లేక్ ముర్రే. యాక్చువల్గా ఇది వచ్చేసి స్టేట్ పార్క్. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మేము ఇప్పుడు వెళ్ళింది నేచర్ సెంటర్. అండ్ దెన్ అక్కడి నుంచి కొంచెం వాక్ చేస్తే టక్కర్ టవర్ అనమాట. ఈ టక్కర్ టవర్ టైమింగ్స్ వచ్చేసరికి 9 to 4:15. అండ్ దెన్ నేచర్ సెంటర్ టైమింగ్స్ వచ్చేసరికి 9 to 4:30 PM అనమాట. ఈ టక్కర్ టవర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ లైట్ హౌస్ లాగా అనమాట. నేచర్ సెంటర్లో ఇలా మ్యాప్ ఇస్తారనమాట, ఆ స్టేట్ పార్క్ మొత్తం మ్యాప్. సో బేస్డ్ ఆన్ దట్ ఇంకా మనము ప్లాన్ చేసుకోవడమే.
ఈ బర్డ్స్ వచ్చేసి మనము లేక్ ముర్రేలో చూడొచ్చంట. సో ఇవి వచ్చేసి సమ్మర్ బర్డ్స్ అనమాట. సమ్మర్ టైంలో ఈ బర్డ్స్ అన్నీ కనిపిస్తాయంట. అండ్ దెన్ వింటర్ టైం వచ్చేసరికి ఈ బర్డ్స్ కనిపిస్తాయంట. సో డే 2 అవుట్ఫిట్స్కి వచ్చేసరికి ఇలాగనమాట. చందు మ్యాచింగ్ అన్నాడని చెప్పి నేను కూడా కార్డ్ సెట్ వేసుకున్నాను. ఇట్లా కార్డ్ సెట్స్ వేసుకున్నాను మ్యాచింగ్. నాది వచ్చేసి షీన్లో పర్చేస్ చేశాను. నా షీన్ ఓపెనింగ్ వీడియోలో చూసే ఉంటారు మీరు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చందు వచ్చేసి స్టోర్ అనమాట ఈ కార్డ్ సెట్. నాకు కూడా తెలియదు, అనుకోకుండా స్టోర్లోకి వెళ్తే స్టోర్ క్లోజ్ అని ఉంది, అందులో సేల్స్ ఉండే తీసుకున్నాము. టక్కర్ టవర్ వెళ్ళడానికి ట్రయల్ చేయాలన్నమాట. ఈ ట్రయల్ వచ్చేసి లూప్ 1 మైల్ డిస్టెన్స్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు లైక్ లిటిల్ మోడరేట్ ఉంటుందన్నమాట. బట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఈజీ ట్రయలే. సీమ్స్ లైక్ పాతకాలంలో వీళ్ళు కూడా కొట్టుడు పంపులు యూజ్ చేశారనుకుంటా. మీలో ఎంతమందికి తెలుసు ఈ కొట్టుడు పంపులు? మనకి ఇండియాలో విలేజెస్లో బాగా ఉంటాయి. మేము చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళం. స్టాచ్యూ ఉంది, ఫస్ట్ స్టాచ్యూ చూస్తున్నాను. టక్కర్ టవర్ పైకి వెళ్ళామన్నమాట. సో ఈ టక్కర్ టవర్ వచ్చేసి 3 లెవెల్స్ లాగా ఉందన్నమాట. ఇది వచ్చేసి లెవెల్ 1 దగ్గర నుండి, ఈ లెవెల్ 1 దగ్గర నుండి వ్యూ చూస్తే మనకి ఏంటంటే మెరైన్ కనిపిస్తుంది. అండ్ దెన్ హాఫ్ పార్ట్ ఆఫ్ ద లేక్ ముర్రే వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి టవర్ ఎంట్రన్స్ అనమాట. సో ఇంకా ఎంటర్ అయిన తర్వాత మనకి ఎదురుగానే స్టెప్స్ ఇచ్చారు పైకి వెళ్ళాలి అనుకుంటే. అండ్ దెన్ లెఫ్ట్ రైట్ సైడ్లో చిన్న మ్యూజియం లాగా సెటప్ చేశారనమాట. ఇంకా పాతకాలంలో ఉన్న వస్తువులన్నీ లైక్ వాళ్ళు అప్పుడు యూజ్ చేసినవి అవన్నీ పెట్టారు. అక్కడ పర్సన్ ఉండి లైక్ బోట్ తిప్పుతున్నట్టు లైక్ స్టీరింగ్, అండ్ దెన్ ఫైర్ పిట్ లాగా ఇట్లా ఫైర్ ప్లేస్ లాగా, అండ్ దెన్ అప్పుడు పాతకాలంలో వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అవన్నీ పెట్టారనమాట ఇక్కడ. సో చూసారు కదా ఇక్కడ ఉండేసి పర్సన్. సో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. లైక్ ఇట్స్ లైక్ ఎ కైండ్ ఆఫ్ మ్యూజియం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవన్నీ చూసి తెలుసుకుంటారు కదా. సో ఇంకా వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన టూల్స్ అవి పెట్టారు ఇక్కడ. అండ్ దెన్ ఇది వచ్చేసి టైప్ రైటర్ లాగా ఉంది చూడటానికైతే, అదే అనుకుంటా. సో ఇది వచ్చేసి ఇంకొక టూల్ కిట్. సో ఇంకా అట్లా ఇన్ఫర్మేషన్ అదంతా ఉంది ఈ లెవెల్లో. సో ఇక్కడ నుంచి వెళ్తే ఇది వచ్చేసి ఒక వెహికల్ లాగా ఉందన్నమాట చూడడానికి. సో వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన వెహికల్. అండ్ దెన్ ఇక్కడ నుంచి మనకి ఇట్లా డోర్ ఉంది, కూర్చోడానికి కూడా ప్లేస్ అట్లా ఇచ్చారు. కాకపోతే కిందకి వెళ్ళడానికి ఇంకా పర్మిషన్ లేదనమాట, ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్కే. సో అదే టవర్ ఓవర్ వ్యూ అట్లా పైనుంచి చూసారు కదా ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఆ పైకి వెళ్తాము. ఇంకా స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళాను అనమాట. ఇది వచ్చేసి లెవెల్ 2. ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం మ్యూజియం టైప్లో అప్పటి థింగ్స్ అన్నీ సేవ్ చేసి అట్లా పెట్టారు. ఇది వచ్చేసి అప్పుడు ఉన్న యానిమల్ అంట, మాస్టడాన్ అని ఉంది. సో దాని దంతము అలా ఉంటుంది అని చెప్పి పెట్టారు అక్కడ. సో అది చూడడానికి ఎలిఫెంట్ లాగా ఉంది, కానీ ఎలిఫెంట్ కాదు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళొచ్చు అనమాట. చెప్పాను కదా 3 లెవెల్స్ లాగాని. ఇది వచ్చేసి లెవెల్ 2. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి లేక్ ఆల్మోస్ట్ మొత్తం వ్యూ కనిపిస్తుంది. లైక్ 70% అని చెప్పచ్చు. అక్కడ కాయిన్స్ వేసి చూసేది ఉందన్నమాట. కిడ్ చూస్తున్నాడు కదా, అక్కడ చూసాం కదా, అక్కడ నుంచి ఒక మిడ్ వ్యూ అనమాట. ఇంకా పైకి వెళ్ళి పైనుంచి పైన వ్యూ చూద్దాము. హిస్టరీ గురించి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ. సో అక్కడ అన్నీ లైక్ అది ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారు, ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసింది అబాండన్ చేసి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా అట్లా డిస్ప్లే చేసి ఉందన్నమాట. సో ఈ టక్కర్ టవర్ అంతా వ్యూ చూడటమే కాదు, లైక్ హిస్టరీ తెలుసుకోవాలి అండ్ మ్యూజియం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది గుడ్ ఆప్షన్ అనమాట. సో పైదాకా వచ్చేసాము. లెట్స్ గో. వావ్, ఎంత కూల్ బ్రీజ్, ఎంత బాగుంది. పైదాకా వచ్చేసామన్నమాట. అలా డోర్ తీసి అలా బయటికి వెళ్ళగానే కూల్ బ్రీజ్ ఇట్లా ఫేస్ని హిట్ చేసింది. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట, రిలాక్సింగ్గా. ఆ రోజు ఏంటంటే లక్కీగా ఎక్కువ సన్ లేదనమాట, అసలు సన్ లేదనే చెప్పచ్చు. సో చాలా బాగుంది, క్లౌడీగా అట్లా వెదర్. బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అంటే ఇట్లా చుట్టూ నడవడమే, ఇంకా ఈ ఫుల్ వ్యూ కనిపిస్తుంది అనమాట టవర్ చుట్టూ, లేక్ ముర్రే వ్యూ. సో ఇదే అనమాట టాప్ వ్యూ. చాలా నెక్స్ట్ టక్కర్ టవర్ అయిపోయిన తర్వాత లేక్ ముర్రే మెరీనాకి వెళ్ళామన్నమాట. సో ఏంటంటే ఆ మెరీనాలో మనకి బోట్స్ అవి రెంట్కి ఇస్తారు. మనం బోట్ తీసుకొని ఆ లేక్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఏమన్నా రెంట్కి అవైలబిలిటీ ఉన్నాయా అని చెప్పి కనుక్కుందామని వెళ్ళాము. బేసిక్గా ఏంటంటే మా ఐటినరీలో దాంట్లో లేక్ బోట్ రైడ్ చేద్దామని లేదనమాట, జస్ట్ ఊరికే ట్రై చేద్దాము అని వెళ్ళాము. అందుకని చెప్పి మేము బుకింగ్స్ ఏం చేయలేదు. బేసిక్గా ఏంటంటే మనం బోట్ రైడ్ చేయాలి అని అనుకుంటే ముందరగా బుక్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఆ మూమెంట్లో ఉండవు. మేము వెళ్ళినప్పుడు లేవన్నమాట, జస్ట్ వెళ్ళి కనుక్కొని వచ్చేసాము.
అక్కడ మెరీనా దగ్గర ఇట్లా చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఐ థింక్ వాళ్ళంతా పెంచుతున్నారు అనుకుంటా. లోపల ఈ ఫిష్ ఫుడ్స్ ఉన్నాయి. సో $1 అట్లా ఉన్నాయి అనమాట ప్రైస్. అవి తీసుకొచ్చుకొని కొనుక్కొని వాటికి ఫీడ్ చేయొచ్చు అనమాట. అన్నీ ఫీడ్ చేస్తుంటే అవన్నీ దగ్గరకు వచ్చేసి మూతులన్నీ ఓపెన్ చేసి వాటి మూత ఒక్కొక్కటి ఇంత బిగ్ ఉందనమాట. ఆ ఫిషెస్ కూడా చాలా బిగ్ ఉన్నాయి. క్యాంపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేక్ ముర్రేలో క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. క్యాంపింగ్ అవైలబుల్ ఉంది. లేక్ ముర్రే వచ్చేసి అడ్మోర్ అనే సిటీలో ఉందన్నమాట. లేక్ ముర్రే అయిపోయిన తర్వాత టర్నర్ ఫాల్స్కి వెళ్ళాము. టర్నర్ ఫాల్స్ వచ్చేసి డేవిస్ అనే సిటీలో ఉంటుంది. టర్నర్ ఫాల్స్ వెళ్ళే దారిలో ఇట్లా టర్నర్ ఫాల్స్ ఓవర్లుక్ ఉందన్నమాట. సరే చూద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడ ఇలా సోరింగ్ ఈగల్ అని చెప్పి రైడ్ ఉంది. అది వచ్చేసి జిప్ లైన్ అనమాట. కాకపోతే ఏంటంటే సీటింగ్ ఉంది, 2 seats ఉన్నాయి. సో దానికి ఏంటంటే సీట్ బెల్ట్స్ బక్కలప్ ఉందన్నమాట. కాకపోతే దానికి చుట్టూ సరౌండింగ్స్ అట్లా ఏమీ పెట్టి లేదు, జస్ట్ సీట్ బెల్ట్ అంతే. సో ఏంటంటే మాకు కొంచెం భయం అనిపించింది, దానికి ప్రొటెక్టివ్గా అట్లా ఏం లేదు కదా అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి మేము ఎవరం అయితే చేయలేదు, జస్ట్ ఓవర్లుక్ చూసేసి వచ్చేసాము. ఇంకా టర్నర్ ఫాల్స్ దగ్గరికి ఎంటర్ అయ్యామన్నమాట. బట్ ఆ రోజు అయితే టర్నర్ ఫాల్స్కి వెయిటింగ్ చాలా ఉంది, చాలా బిజీ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ లైక్ 15-20 minutes ఆ లైన్లో వెయిట్ చేసాము. చాలా ఎక్సైటింగ్గా అయితే టర్నర్ ఫాల్స్లోకి ఎంటర్ అయ్యాము. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. వాళ్ళేమో బాంబు పేల్చారనమాట. పర్ పర్సన్ $20 అంట. సో దానిపైన ట్యాక్సెస్ వచ్చేసి మా 4 members-కి $80 ప్లస్ ట్యాక్స్తో కలిపి $100 అని చెప్పారు. మాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, ఎందుకంటే లిటిల్ నయాగరా ఉంది, అది వచ్చేసి ఫ్రీ అనమాట. అది పూలే. సో అండ్ దెన్ ఈ ప్రైజెస్ వచ్చేసి వేరీ అవుతాయంట. సమ్మర్లో ఏమో ఇట్లా ఉంటుంది, వింటర్లో ఒకలాగా, అండ్ దెన్ వీకెండ్స్ అయితే ఒకలాగా, అలాగనమాట ప్రైజెస్. మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే చపాతీలని వామ్ చేస్తున్నాం అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ బేబీ కోసం అని చెప్పి ఫ్రైడేనే చపాతీస్ చేసి తీసుకొచ్చేసింది. అయితే ఇంకా అవి ఫాయిల్లో ర్యాప్ చేసి అది అక్కడ పెట్టిందనమాట. సో కొంచెం బాగానే వామ్ అయ్యాయి. ఇంకా వామ్ అయ్యింది తీసి వాడికి ఫీడ్ చేశారనమాట. ఇంకా ప్రైజెస్ చూసేసరికి టర్నర్ ఫాల్స్ వద్దులే అని చెప్పి లైట్ తీసేసుకొని ఇంకా లిటిల్ నయాగరాకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఓవర్లుక్ చూసేసాం కదా, పూల్ అయితే లిటిల్ నయాగరాలో ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి. ఇంకా దారిలో సబ్వే ఉంటే లంచ్కి సబ్వే గ్రాప్ చేసేసాము. ఇంకా మాతో పాటు ఇంకో ఫ్రెండ్స్ వేరే కార్లో వచ్చారు కదా, వాళ్ళైతే కౌంటర్ దాకా వెళ్ళాం కదా, జస్ట్ వెళ్ళి చూసొద్దామని చెప్పి వాళ్ళు కిడ్స్ ఉన్నారనమాట. వాటర్ చూడగానే వాళ్ళు ఎక్సైట్ అయ్యారు. సో ఇంకా వాళ్ళు వెళ్ళారనమాట. మేమైతే లిటిల్ నయాగరాకి డ్రైవ్ చేసాము. అది వచ్చేసి చిక్సా నేషనల్ రిక్రియేషన్ ఏరియాలో ఉంది. ఈ చిక్సా నేషనల్ రిక్రియేషన్ ఏరియాలో కూడా లైక్ లిటిల్ నయాగరా దగ్గర క్యాంపింగ్ ఉందన్నమాట. క్యాంపింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళు క్యాంపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. లిటిల్ నయాగరాలో వచ్చేసి పార్కింగ్ కూడా చాలా బాగుందన్నమాట. పార్కింగ్ కూడా ఏంటంటే వాటర్ దగ్గరికి వాకబుల్ చాలా దగ్గరలో ఉందన్నమాట. పార్కింగ్ స్పేసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారని చెప్పాను కదా టర్నర్ ఫాల్స్కి. అక్కడ ఏంటంటే అడ్మిషన్తో పాటు పార్కింగ్కి కూడా పే చేయించుకున్నారంట. ఆ తర్వాత పార్కింగ్కి పే చేయడమే కాకుండా పార్కింగ్ దగ్గరలో లేదు, ముందర వస్తే లెవెల్ 1లో దొరుకుతుంది. లెవెల్ 1 అంటే కొంచెం నియర్, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా ఉన్నాయంట. కొంచెం లేట్ అయింది అనుకోండి, లెవెల్ 2, లెవెల్ 3కి వెళ్ళాలి. అక్కడి నుంచి నడవటం చాలా దూరం అంట. సో ఇంకా మా ఫ్రెండ్ ఏం చేశారంటే ఆయన కిడ్స్ని డ్రాప్ చేసేసి పార్కింగ్ లాట్లోకి వెళ్ళి పార్కింగ్ లాట్లో వెయిట్ చేశారనమాట, కిడ్స్ ఇక్కడ ఆడుకుంటున్నంతసేపు. సో ఇంకా ఆ తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళని పిక్ చేసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసి సో ఈ లిటిల్ నయాగరా వే బెటర్ దాన్ ద టర్నర్ ఫాల్స్ అన్నారు. లైక్ ఇదైతే నో పార్కింగ్ ఫీ, నో ఎంట్రన్స్ ఫీ. చక్కగా ఇక్కడ ఏంటంటే పిక్నిక్ స్పాట్ లాగా లైక్ బార్బిక్యూ ఇచ్చారు, టేబుల్స్ ఇచ్చారు. సో ఏంటంటే మనం మంచిగా ఫుడ్ తీసుకెళ్ళి గ్రిల్ చేసుకొని అక్కడ ఒక డే అంతా స్పెండ్ చేయొచ్చు అనమాట. అదే కొంచెం దగ్గర 2-3 అవర్స్లో ఉన్న వాళ్ళు అనుకోండి, మంచిగా ఒక 1 day అక్కడ 1 weekend అక్కడ అట్లా స్పెండ్ చేయొచ్చు, క్యాంపింగ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నాకు చందుకి వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాటర్ చూడగానే అట్లా స్విమ్మింగ్ డ్రెస్సెస్కి షిఫ్ట్ అయిపోయి వాటర్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇక్కడ నేను ఉన్న ప్లేస్లో ఏంటంటే డెప్త్ లేదు, నార్మల్గానే జస్ట్ నాకు మోకాల దగ్గరకు వస్తున్నాయి అనమాట, అంతే. ఇప్పుడు చందు వాళ్ళు ఉన్నారు కదా స్విమ్ చేస్తున్నారు, అక్కడ మిడిల్ పార్ట్లో మటుకు లైక్ more than 7-8 feet ఉందంట. సో ఇంకా వాళ్ళిద్దరూ కొంచెం సేపు స్విమ్ చేసి ఇంకా అక్కడ బాగానే కొంచెం సేపు ఎంజాయ్ చేసాము. లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 hour 2 hours దాకా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ లిటిల్ నయాగరాలో ఇంకో బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే ఇట్లా స్విమ్ చేయడానికి ఇది ఒక్క స్పాటే కాకుండా ఆ లేక్ మధ్యలో కొన్ని చోట్ల డిఫరెంట్గా ఇట్లాగే స్పాట్స్ ఉన్నాయన్నమాట. మనకు ఒకవేళ ఇక్కడ బిజీ ఉంది అనుకుంటే ఆ వేరే స్పాట్ యూస్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మంచిగానే పార్కింగ్ అట్లా ఉంది. మీరు వాటర్లో దిగి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక నా సజెషన్ అయితే మటుకు చూస్ లిటిల్ నయాగరా. మంచిగా తడిచేసాము, వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుండి విచితా స్టేట్ పార్క్ దగ్గర ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడికి ట్రావెల్ చేస్తున్నాం. Day 2 ఎండ్ అయిపోయింది.
ఇంకా లిటిల్ నయాగారా నుండి స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఇట్లా గ్రాసరీ పర్చేస్ చేసుకున్నాం అనమాట. లైక్ డ్రింక్స్ అండ్ దెన్ మీట్ తీసేసుకున్నాము. చికెన్ ఏంటంటే గ్రిల్ చికెన్ చేసుకుందామని చెప్పి, గ్రిల్ చికెన్ యాక్చువల్లీ నెక్స్ట్ డే అనుకున్నాం, కాకపోతే అనుకోకుండా ఆ రోజే చేసేసుకున్నాము. ఎయిర్బిఎంబికి వచ్చేసాము. 8 అయ్యింది. 2 hours డ్రైవ్ అనమాట లిటిల్ నయాగారా ఫాల్స్ నుంచి. ఈ ఎయిర్బిఎంబి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఎయిర్బిఎంబి టూర్ చూసేద్దాం. ఎంటర్ అవ్వగానే ఇలా రైట్ సైడ్లో చిన్న లివింగ్ స్పేస్ వచ్చింది, సన్ రూమ్ లాగా వచ్చిందనమాట. లైక్ అక్కడ గ్లాస్ డోర్ విండో ఉంది, మంచిగా వెలుతురు వస్తుందనమాట. ఇక్కడ వచ్చేసి ఫైర్ పిట్ దగ్గర ఇంకొక లివింగ్ స్పేస్. ఇది వచ్చేసి కిచెన్ కూడా మంచిగా స్పేషియస్గా బాగుంది. ప్యాటియోలోకి వెళ్ళిపోతే ప్యాటియోలో కూడా మంచిగా సీటింగ్ ఇచ్చారు, అండ్ దెన్ గ్రిల్ ఇచ్చారు, ఆవెల్ షేప్ స్వింగ్ ఉంది కదా అది కూడా ఇచ్చారనమాట. అదంటే నాకు బాగా ఇష్టము, నాకు చాలా బాగా నచ్చుతుంది ఆ స్వింగ్. సో ఇంకా అందుకని చెప్పి వెళ్ళగానే ఇంకా దాంట్లో కూర్చొని కాసేపు అట్లా ఎంజాయ్ చేశాను. ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే ఇట్లా డైనింగ్ ఏరియా ఇచ్చారనమాట. డైనింగ్ ఏరియా కూడా బాగుంది. సో ఇది వచ్చేసి 3 room 3 bed 2 bath అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్స్ కూడా చాలా బాగున్నాయి, కంఫర్ట్గా. అండ్ దెన్ చాలా అంటే చాలా కంఫీ ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో బెడ్ కూడా అంత కంఫర్ట్ లేదనమాట, నాకు అంత బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఇంకొక బెడ్. ఈ 2 rooms కలిపేసి ఇట్లా రెస్ట్ రూమ్ వచ్చిందనమాట. సో రెస్ట్ రూమ్ నార్మల్గానే ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ సూట్లో ఏమో కింగ్ బెడ్ ఇచ్చారు, మిగిలిన 2 rooms క్వీన్ బెడ్ ఇచ్చారనమాట. సో దీనికి అటాచ్డ్గా రెస్ట్ రూమ్ ఇచ్చారు. నాకైతే ఈ ఇంట్లో అంతగా నచ్చింది ఏంటంటే రెస్ట్ రూమ్స్ అనమాట. రెస్ట్ రూమ్స్ సో ఉన్నాయి, అంత సూపర్గా అనిపించలేదు. మిగతాదంతా నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇట్లా బాత్ స్టాండప్ బాత్ డిఫరెంట్గా ఇచ్చాడనమాట, అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఐడియా. కిచెన్లోకి వచ్చేస్తే ఇలా లిటిల్ క్యూట్ డెకార్స్ ఉన్నాయి, అవి అయితే బాగున్నాయి అనమాట. ఇట్లా ఒక బౌల్లో వెల్కమ్ స్నాక్ లాగా ఇచ్చారనమాట, ఒక రోల్ లైక్ క్రీమ్ రోల్ టైప్. ఇంకోటి ఏంటంటే ఈ ఎయిర్బిఎంబిలో గరాజ్ స్పేస్ ఉంటుంది కదా, దాన్ని గేమ్ రూమ్ లాగా టర్న్ అవుట్ చేశారు. సో కపుల్ ఆఫ్ టేబుల్ గేమ్స్ పెట్టారనమాట, టీటీ పెట్టారు. అండ్ దెన్ శాండ్ బ్యాగ్ టాస్ గేమ్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి శాండ్ బ్యాగ్స్ అండ్ దెన్ ఆ బోర్డ్స్ ప్రొవైడ్ చేశారనమాట. మనం కావాలనుకుంటే సెటప్ చేసుకొని ఆడుకోవచ్చు. ఈ ఎయిర్బిఎంబి వచ్చేసి 338 per night పడింది. ఇంకా చికెన్ మ్యారినేట్ చేసేసిన తర్వాత 1 by 1 అందరం ఫ్రెష్ అయిపోయి గ్రిల్ చేసుకోవటం స్టార్ట్ చేసేసాము. కాకపోతే గ్రిల్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా, ఆకలిస్తుంది అని చెప్పేసి సైడ్కి మ్యాగీ కూడా చేసుకున్నాం అనమాట. అది కొంచెం ఇది కొంచెం అలా ఎంజాయ్ చేసాము ఇంకా ఆ రోజు నైట్ కూర్చొని. ఈ వీడియోలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అయినా సరిపోతుంది, నేను ఆన్సర్ చేస్తాను. మా వెకేషన్ని 2 videosగా డివైడ్ చేశాను అనమాట, వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పి. సో ఫస్ట్ 2 days వచ్చేసి ఒక వీడియో, అండ్ దెన్ సెకండ్ 2 days వచ్చేసి ఒక వీడియోగా చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నా ట్రిప్ హోల్ ఎక్స్పెన్సెస్ ఎంత అయింది అని చెప్పేసి డీటెయిల్గా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతుంటే. అండ్ దెన్ నా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఆర్ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమని చెప్పండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.